వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తుమ్మల నాగేశ్వరరావు గారి భూములకి దగ్గరలోనే మా భూములు కూడా ఉన్నాయి. గతంలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ వ్యవసాయంలో ఇన్ని రకాల పంటలు పండితే అని కానీ ఈ విధంగా వ్యవసాయం చేయొచ్చు అనే కానీ ఆలోచన మాకు ఇయాటకి లేదు. మొన్నటి వరకు బీడు భూముల్లా ఉన్న భూములు ఇవాళ పచ్చనే పంటలతో తొలతూగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారి చేలు వేసిన పంటలను మేము కూడా ఆదర్శంగా తీసుకొని ఇటువంటి పంటలు చేస్తే మేము కూడా మంచి లాభాలు గడిస్తామని ఆశిస్తున్నాం. ఇక్కడ 6 రకాల మిర్చి పంటలు సాగు చేశారు. అందులో చప్పాట అనే రకం క్వింటాల్ 50,000 వరకు పలుకుతుందంట ధర. ఇక్కడే పండింది, అది ఎక్కడ స్టేట్లో ఎక్కడా లేదు. అటువంటి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ సాగు చేయడం వల్ల మాకు కూడా ఆసక్తి కలుగుతుంది. ఆయన చేసే వ్యవసాయం, ఆయన చేపించే వ్యవసాయ పద్ధతులు చూస్తే మాకు కూడా చేయాలనే కుతూహలం చాలా ఆసక్తిగా ఉంటుంది. అదే కాకుండా 4 రకాల గుమ్మలు పెట్టారు. మనం జనరల్గా పండించే గుమ్మడి కాకుండానే 4-5 రకాల నల్ల గుమ్మడి ఉంది, తెల్ల గుమ్మడి ఉంది, పచ్చ గుమ్మడి ఉంది. అది కాక ఇంకా క్యాప్సికమ్ వేశారు, బీట్రూట్ వేశారు, క్యారెట్ వేశారు. బ్రొకేలిన్ అనే పంట కూడా ఇక్కడ మాకు పండిద్దని మాకు తెలియదు. అటువంటిది కూడా ఇక్కడ సాగు చేయడం జరిగింది. అది ఆ పంటలో కూడా ఆశించిన విధంగానే ఫలితాలు ఉన్నాయి. టమాటా, మిర్చి, కొబ్బరిలో ఒక్క అనేక పంటలు పండించి ఆదర్శంగా నిలిచారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇటువంటి మంత్రి మాకు, మా రాష్ట్రానికి, మా రాష్ట్ర రైతాంగానికి ఇట్లాంటి ఉత్సాహం కల వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే మేము చాలా అదృష్టవంతులు. ఆయన 10 కాలాల పాటు సలహా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది తుమ్మల గారి వ్యవసాయ క్షేత్రం. ఇది 70 ఎకరాలు కొబ్బరి వేశారు. దీంట్లో అంతర పంటగా మిర్చిని సాగు చేయడం జరిగింది. మిర్చి 6 రకాల పంటను ఈ కొబ్బరిలో సాగు చేయటం. సపోటా అనేది మిర్చి కింటా వచ్చి 50,000 రూపాయలు సుమారు ఉంటుంది. ఈ పంటని మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ ఎవరు పండించలేదు. తొలిసారిగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు తన వ్యవసాయ క్షేత్రంలో పండించడం జరిగింది. దీంట్లో అధిక కాపు కూడా కాసిందండి ఇది మిర్చి. ఈ మిర్చి అలాగే గుమ్మడి కూడా 3 రకాలు వేసేసారు. గుమ్మడి, నల్ల గుమ్మడి, పచ్చ గుమ్మడి, తెల్ల గుమ్మడి అనేది అంటే ఏదో ఎవరు వేయినటువంటి పంట కూడా ఈ తుమ్మల గారు వేయటం జరిగిందండి. పంటలు సాగు చేయటం వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఎప్పుడే ఆదర్శంగా అంటే ఇక్కడ ఈ మన రాష్ట్రంలో పండించాలని ఆలోచనతో ఉంటారు. వివిధ రకాల కూరగాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వంకాయ, బెండకాయ, సొరకాయలు కూడా 2 రకాలు ఉన్నాయండి. అవి కూడా విపరీతమైన కాయ కాసింది. టమాటా కూడా విపరీతమైన కాయ కాసింది. ఏ పంట చూసినా కానీ అసలు విపరీతమైన కాయ ఉంది. ఆయన వ్యవసాయం అంటే చాలా ఇష్టం తుమ్మల గారికి. దానివల్ల ఆయన ఏంటంటే జనాలు మంచిగా ఉండాలి, ప్రజలు వ్యవసాయం చేసి బాగుపడాలి. మనం వివిధ రకాల పంటలు వేస్తే మనం చూసి వివిధ రకాల పంటలు అందరూ రైతులు వేస్తారు అనే ఆలోచనతో తుమ్మల గారు చాలా ఎక్స్పర్ట్గా ఉంటారు. అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ వచ్చి దీన్ని వేయాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పండింది కాబట్టి ఈ భూమి అనుకూలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భూమి ఉంది, దీని అనుకూలంగా పండించడం జరుగుతుందని చూస్తున్నాం. తుమ్మల గారి వ్యవసాయ క్షేత్రంలో ఒక 60 ఎకరాలు కొబ్బరి వేయడం జరిగింది. దాంట్లో అంతర పంటగా కూరగాయ సాగు చేయడం జరిగింది. కూరగాయ కూడా నాటు విత్తనాల పద్ధతిలో హైబ్రిడ్ కాకుండా దాంట్లో కూడా అధిక దిగుబడి తీయొచ్చు అనే ఆలోచనతో తుమ్మల గారు ఈ విత్తనాలు తీసుకొచ్చి నాటడం జరిగింది. దీంట్లో కూరగాయల్లో టమాటా, బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, క్యాలీఫ్లవరు, క్యాబేజీలో కూడా 4-3 రకాలు క్యాలీఫ్లవరు. ఎటువంటి రసాయన మందులు వాడకుండా అత్యధిక దిగుబడులు తీసే విధంగా రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండాలనే ఆలోచనతో తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి అవటం కూడా మా అందరి అదృష్టం వల్ల. ఈ రకంగా వ్యవసాయం చేస్తే మీరు ముందు అభివృద్ధి చెందుతారు, బాగుంటుంది, ఎటువంటి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆలోచనతో వ్యవసాయం సాగు చేయడం జరుగుతుంది. ఈ గనులపల్లి గ్రామం మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి స్వగ్రామం అండి. ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఆయన గారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అవటం, మరియు ఈరోజు ఆయన గారి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ఆయన గారి వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిలో అంతర పంటగా 13 రకాల వ్యవసాయ పంటలు వేయటం జరిగింది. దీనిలో మిర్చి 6 రకాలు, సౌత్ ఆఫ్రికా గుమ్మడి, ఆనప రకాలు మరియు నల్ల మిర్చిని ప్రత్యేకంగా వేయటం జరిగింది. ఈ నల్ల మిర్చి మార్కెట్ రేటు కింటాకు వచ్చేసి 70 నుంచి 80 వేలు ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యవసాయం చూసి మేము ఆదర్శంగా తీసుకొని ముందు ఇలాంటి వ్యవసాయం చేయాలి, అధిక దిగుబడులు సాధించి రైతు లాభసాటిగా ఉండాలని మా మంత్రి గారి ముందు ఆలోచనతో మాకు ఆదర్శంగా నిలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని
మేము ఆదర్శంగా తీసుకొని మంచి లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మాకు ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి గారు ఆదర్శంగా చూపించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.